హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి, మర్చిపోవద్దు. ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అవి చూడండి ఫ్రెండ్స్. రిషి అమ్మని నాన్నని బస్సు ఎక్కించి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. చాలా వర్క్ పెండింగ్ ఉండడం వల్ల చాలా చిరాకుగా ఉన్నాడు. తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి వసు పడుకుని ఉంటుంది. వాళ్ళ అత్త మామ ఉండగా వాడిన రూమ్లో, ఇల్లు కొత్తది కాబట్టి ఇంకో కీస్ లేవు. డోర్ కొట్టగా అప్పుడు వసుకి మెలకువ వచ్చి డోర్ తీస్తుంది. హాయిగా నిద్రపోయావా? నేను వస్తానని తెలియదా అని ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాడు. వసుంధర రిషికి వంట చేయలేదు, ఎందుకంటే తమ అత్త మామయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో తిన్నారు అని అనుకుని చేయదు. రిషి వెళ్ళేసరికి కిచెన్లో ఏమీ ఉండదు. వసు కూడా భయంగా వెనకాల వెళ్ళి మీరు బయట తింటారు ఏమో అని చేయలేదు అని భయంగా చూస్తుంది. రిషికి చాలా కోపం వస్తుంది. ఏమీ లేక నీరు త్రాగి లోపలికి వెళ్ళిపోతాడు. వసుంధర త్వరగా వంట చేస్తుంది. త్వరగా వద్దని కిచిడి ప్లేట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళేసరికి రిషి కళ్ళు మూసుకుని ఉంటాడు బెడ్పై. వసుకి ఎలా లేపోలో తెలియక ఆకలితో నిద్ర పట్టక చేతులు తాకగానే రిషి లేచి చూస్తాడు. అప్పుడు వసుంధర తను తీసుకొచ్చిన ప్లేట్, వాటర్ బాటిల్ ఇచ్చి హాల్లోకి వెళ్ళిపోతుంది. చాలా ఆకలిగా ఉండడం వల్ల త్వరగా తినేస్తాడు. టైం చూసేసరికి రాత్రి 12 అవుతుంది. ప్లేట్కి కిచెన్లో పెట్టి బయటకు వచ్చేసరికి హాల్లోనే కూర్చొని ఉంటుంది. రిషిని చూసి లేస్తుంది. రిషి థ్యాంక్స్ అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. తెల్లవారి రిషికి కూడా బ్రేక్ఫాస్ట్ చేసి పెడుతుంది. ఆఫీస్కి వెళ్ళిపోతూ టిఫిన్ చేస్తాను, తినేసి వెళ్ళండి అంటే ఏమీ అక్కర్లేదు, ఈ రోజు నుండి బయట తింటాను అని చెప్పి వెళ్ళిపోతుండగా మళ్ళీ ఏదో గుర్తు వచ్చిన వాడిలా ఆగి, నేను మీ నాన్నగారు ఫోన్ చేశారు, అది నీకు సిటీకి రావడం కష్టమవుతుంది అని రాలేకపోతున్నారంట, రమ్మన్నారు, ఊరికి నువ్వు కావాలంటే వెళ్ళు, నేను రాలేనని చెప్పి రేపొద్దున్న ఇదే టైంకి రెడీ అయ్యి ఉండు, నేను వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వసుకి చాలా ఆనందంగా ఉంది. మా నాన్నకైనా నేను గుర్తున్నానా? సిటీలో ఉన్న జైల్లో ఉన్నట్టుగా ఉండడం వల్ల ఊరు వెళ్ళడానికి సంతోషంగా ఉంటుంది. పొద్దున్నే రిషితో పాటు రెడీ అయ్యి బస్ స్టాండ్ ఆటోలో మాట్లాడి తనని ఎక్కించి ఆటో వెనక ఫాలో అవుతాడు బస్ స్టాండ్ వరకు. వసుంధర అక్కడ దిగేసి వాళ్ళ ఊరు వెళ్లాల్సిన బస్సు అక్కడే ఆగి ఉంది. రిషి కూడా వచ్చాడు బస్ దగ్గరకు. సరే నేను వెళ్తున్నానని వసుంధరకి చెప్పి వెళుతూ ఉండగా వసుంధర రిషిని పిలుస్తుంది. రిషి చూసి ఏంటి అని అడిగాడు. అది నా దగ్గర డబ్బులు లేవు ఛార్జెస్కి కూడా అని అనగానే రిషికి తన మీద తనకి కోపం వస్తుంది. వసుంధరకి 4,000 రూపాయలు ఇచ్చి అయ్యో నాకెందుకు అని ఒక 2,000 రిటర్న్ ఇచ్చేసింది. సరే అని రిషి వెళ్ళిపోయాడు. వసుంధర వెళ్ళి టికెట్ తీసుకుని బస్సులో కూర్చుంది. సాయంత్రం 4 అవుతుండగా వాళ్ళు ఊరు చేరింది. వసుంధర బస్సు దిగిన వెంటనే ఏదో సంతోషం. ఊరి మనుషుల్ని చూడగానే వాళ్ళ నాన్న చూసి రామ్మ అల్లుడుగా రాలేదా అంటూ, లేదు నాన్న, అది నీకు వర్క్ ఉంది అని ఆయన రాలేదు అని చెప్పి వెళ్ళింది. పిన్ని చూసి ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళిపోయింది. పెద్ద చెల్లి మాట్లాడుతూ కానీ చిన్న చెల్లి బాగా మాట్లాడుతుంది. శిరీష చూసి అక్క ఇప్పుడే వస్తున్నావా, బాబా రాలేదా అని ప్రశ్న మీద ప్రశ్నలు వేసి సరే మాట్లాడుకుందాం అని చెప్పి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిపోయింది. రిషి వర్క్ అవ్వగానే ఇంటికి వచ్చాడు. ఇల్లంతా ఖాళీగా ఉంది. తిని రావడం మర్చిపోయాడు. అరే ఆమె లేదు కదా అని కిచెన్లోకి వెళ్ళి మ్యాగీ చేసుకుందామని సెల్ఫ్లో మ్యాగీ ప్యాకెట్ తీస్తూ ఉంటే అక్కడ ఒక పుస్తకం కనబడుతుంది. వసుంధర చేతిరాత అనుకుంటా, ఎంత బాగుంది అని మనసులో అనుకుంటున్నాడు రిషి తనకి పెట్టిన ఖర్చులు రాసింది. అది చూడగానే నవ్వుకుంటాడు. కిచెన్లో, ఇంట్లో ఎక్కడ చూసినా వస్తువులు అన్నీ నీట్గా ఒక పద్ధతిగా సదిరింది. ఆ విధానాన్ని బట్టి మంచి పని మంత్రాలు అయ్యి ఉంటుంది అని అనిపించింది రిషికి. వసుంధర ఉదయం తన క్లోజ్ ఫ్రెండ్ అయిన జయని కలవడానికి వెళ్ళింది. బాధ అయినా సంతోషమైన తనతోనే చెప్పుకుని కొంచెం రిలాక్స్ అవుతుంది. జయ కూడా పుట్టింట్లో ఉండడంతో ఇద్దరూ కలుసుకోవడానికి కుదిరింది. జయకి మంచి అత్తవారిల్లు బాగా ఉన్నవాళ్ళు, అర్థం చేసుకునే భర్త ఉండడంతో తనకి లోటు లేదు. చాలా సంతోషంగా ఉంది. ఇద్దరికి కొన్ని రోజుల తేడాతో పెళ్ళయింది. జయ ముఖం
చూడగానే చెప్పొచ్చు. కానీ ఎంత సంతోషంగా ఉందో. ఎలా ఉన్నావే ఏంటి? తిండి తింటున్నావా లేదా అసలు? ఆ ముఖం చూడు ఎలా అయింది? పెళ్ళికి ముందు ఉన్న కళ లేదు ఏంటి? అని ప్రశ్నలు వేసింది. వసుంధర నవ్వి ఊరుకుంది. ఏంటి పొగరా? నేను ఒక పక్క నీకేమైందని టెన్షన్‌గా అడుగుతూ ఉంటే, నువ్వు ఏంటి నవ్వుతున్నావు అని చెయ్యి అనగానే, ఇప్పుడు ఏమైందే? నేను వెళ్ళిపోనా? అని పైకి లేస్తుంది. ఏంటి ఇలా తయారయ్యావు? బాబు పద రూమ్‌లోకి వెళ్దాం మాట్లాడుకుందాం అని వెళ్తా. సిటీలోనే కదా మీరు వారు జాబ్ చేసేది. ఒకసారైనా నాకు ఫోన్ చేయాలని అనిపించలేదా? సరే ఇంతకీ ఏ ఏరియాలో మీరు ఉండేది? అంటూ అడిగింది జయ. వసుంధర ఏమో నాకు తెలియదు అని చెప్పింది. జయ షాక్ అయ్యి అదేంటే నువ్వు ఉండే ఏరియా తెలియదా? అని అనుమానంగా చూస్తుంది. సరే నా గురించి ఎందుకులే నువ్వెలా ఉన్నావే? అని అడిగింది జయని. వసుంధర నేను చాలా బాగున్నాను. నా గురించి పక్కన పెట్టు. నువ్వెందుకో తేడాగా ఉన్నావు. సరే మనం అన్నం తిన్నావా? అని అనగానే హా! అని అంటుంది. తింటే ఎవరైనా ఇలా ఉంటారా? భోజనం చేద్దాం అని వెళ్తారు. నిన్ను చిన్నప్పుడు నుండి చూస్తూ ఉన్నాను. చెప్పు ఏం జరిగింది? అని అనగానే వసుంధరకి చాలా ఏడుపు వస్తుంది. పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిందంతా చెప్తుంది. జయకి అంతా విన్నాక చాలా కోపం వస్తుంది రిషి మీద. ముందు చెప్పడానికి ఏమైందంటూ. పెళ్ళి అయ్యాక ఇలా చెప్తే నీ పరిస్థితి ఏమైపోతావు? బాధపడుతుంది వసు. అంటుంది జయ మీ ఆయనది మంచి ఉద్యోగం అంటున్నావు కదా! నాకు ఏదైనా జాబ్ రిఫర్ చేయగలవా? అడగవే నాకు సాయం చేసి కొంచెం పుణ్యం కట్టుకోవే అని అంటుంది. ఎలా వెళ్ళాలి? ఎవరిని అడగాలి అనేది తెలియదు. తనని కూడా అడిగి చూశానే. కానీ ఏమీ చెప్పలేరు. ఇప్పటి వరకు జాబ్ కాదే నీ లైఫ్ ఎలానే తల్లి అని కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుంటుంది. జయ వసుంధర అని చూసి సరే నేను తనని అడుగుతాను అని చెప్పింది జయ. వసుంధర నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అందరూ పడుకున్నారు. మంచినీళ్ళు తీసుకువెళ్దాం అని వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటే వసుంధర చూస్తుంది కిటికీలో నుండి. వసుంధర కూర్చుని వాళ్ళ అమ్మ ఫోటోలో చూస్తూ ఏడుస్తుంది. ఎందుకో వసుంధరని చూడగానే వసుంధర పిన్నికి కూడా బాధగా అనిపించిస్తుంది. రూమ్‌లోకి వెళ్ళి పెళ్ పెళ్లి అయిన పిల్ల ఎంత సంతోషంగా ఉండాలి. దీని ముఖంలో కనబడడం లేదు సంతోషం. ఎందుకో ముందు రోజులా లేదు దీనికో బాధపడుతుంది. నేను మాట్లాడకపోయినా కల్పించుకుని మరీ మాట్లాడి పని కల్పించుకుని మరీ చేసేది. భర్తతో ఎప్పుడూ రాలేదు అని పడుకుంటుంది. మరుసటి రోజు సాయంత్రం నీకు గుడ్ న్యూస్ అడిగాను. తను నీకు ఈ అడ్రస్ ఇచ్చి తన పేరు చెప్పమన్నారు. కానీ సర్టిఫికేట్స్ కూడా తీసుకువెళ్ళమన్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీ అంట. భయమేమీ లేదు. ఇది నా నంబర్. ఇది మా ఆయన నంబర్. అవసరం వచ్చినా రాకపోయినా నువ్వు మా ఇంటికి రావాలి. సిటీ రాగానే నాకు ఫోన్ చేయి. నేను వచ్చి తీసుకువెళ్తాను సరేనా? అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరో నాన్నతో మాట్లాడుతున్నట్లు అది తెలిసిన గొంతులా ఉండడంతో ఈలోపే అమ్మా వసు తల్లి అల్లుడు గారు వచ్చారు అని పిలవగానే వసుంధర తీరా వెళ్ళి రిషి చూడగానే కారుని లాక్ చేసి కళ్ళకి పెట్టిన గగుల్స్ తీసుకుంటూ వస్తున్నాడు. వసు ఈయన రావడం ఏంటి వింతగా ఉంది. విడాకుల గురించి రా ఏంటి అని భయంగా ఎదురుగా వెళ్ళి రిషిని చూసి విషయం ముఖంలో కోపంకి బదులు నవ్వుతూ హాయ్ వసు హౌ ఆర్ యూ అని అడిగాడు. బాగున్నారా అని భయంగానే అడిగింది. రండి కూర్చుని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు ఇస్తుంది వసుంధర పిన్ని. బాగున్నారా బాబు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగి వసుతో కూడా ప్రేమగా మాట్లాడడం. ఇప్పుడే అమ్మా వసుంధర మీరు మాట్లాడుతూ ఉండండి. నేను కాఫీ తీసుకుని వస్తాను అని లోపలికి వెళ్ళిన కూతురులతో బావ గారు వచ్చారు మాట్లాడండి వెళ్ళి అని చెప్పగానే సిరి సుమ ఇద్దరు వచ్చి హాయ్ బావగారు బాగున్నారా అని అడిగారు. వాళ్ళని స్టైల్‌గా తిరిగి అడిగాడు. వాళ్ళతో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ కాలేజ్ విషయాలు తెలుసుకుంటున్నాడు. వసుకి ఏమర్థం కాదు. అయినా లేక వేరే ఎవరైనా వచ్చారా ఇలా మాట్లాడుతున్నారని పిచ్చిదానిలాగా అలానే ఒకలాంటి సంతోషంతో ఇంకో పక్క సందేహంతో ఏమీ అర్థం కాక చూస్తూనే ఉన్నది. రిషిని వసు వాళ్ళ నాన్నగారు రాగానే వెళ్ళాలి. మామయ్య గారు అనగానే అదేంటి బాబు మొదటిసారి వచ్చారు అని అనగానే రేపు ఊరు వెళ్ళాలి
అంట వసుంధరని తీసుకుని రమ్మని చెప్పారు నాన్న అని అనగానే, సరే బాబు, కానీ రేపు పొద్దున్నే వెళ్ళండి, ఈరోజు ఇక్కడే ఉండండి అని అనగానే రిషి కూడా సరే అని అన్నాడు. అవును బాబా, ఉండండి అనేసరికి సరే అని అనగానే వెళ్ళిపోయాడు. మంచు లోపలికి మంచు మీద పరుపు వేసి ఉంది. తప్పదన్నట్లుగా వసుంధర వెళ్ళి డోర్ దగ్గర పెట్టి చూసి, బాగున్నావా అని అడిగాడు. వెంటనే బాగున్నాను, మీరు అని అడిగింది. అని బాగున్నాను అని చెప్పాడు. గుడ్ నైట్ అని చెప్పి పడుకున్నాడు. వసుంధరకి ఏం అర్థం కాక కింద షాప్ వేసుకుని పడుకుంటుంది. పొద్దున్నే రెడీ అయ్యి లేపి రిషితో వెళ్ళిపోయింది. ఆ రోజు విన్నిటిని చూడడానికి వచ్చిన అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. రిషి వాళ్ళని వెళ్ళగానే వసుంధరని అక్కడే వదిలిపేసి వాళ్ళ ముగ్గురు ఇంకో ఇద్దరు పక్కింటి వాళ్ళు వెళ్ళారు. సాయంత్రం కల్లా తిరిగి వచ్చి అబ్బాయి వాళ్ళ చాలా మంచి వాళ్ళు, ఇంకా వచ్చే వారం ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు అని మిమ్మల్ని పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరమని చెప్పింది. రిషి వెళ్ళి మళ్ళీ ఎంగేజ్మెంట్కి వస్తా అని అక్కడే ఉంచేసి వసుంధరని వెళ్ళిపోయాడు. 3 రోజుల ముందే పిల్లలు అందరూ దిగారు. షాపింగ్ అంతా చేసుకుని వసుంధరకి వాళ్ళందరికీ వంట చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ ఉండడానికి టైం అంతా గడుస్తుంది. రేపు అనగా రిషి కూడా వచ్చాడు. వసుంధర ఇంట్లో ఉన్నట్టే ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు వెళ్ళే మాటలు నవ్వులు. తెల్లవారు అందరూ కొత్త బట్టలు కట్టుకొని బాగా రెడీ అయ్యారు. వసుంధర చాలా సింపుల్గా ఉంది. సునీత వచ్చి వసు చీర ఇదేనా అని రిషి ముందు అడుగుతుంది. వసుంధర వెంటనే అవును వదిన అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్క, ఏమైంది వదిన, చీర బాగానే ఉంది కదా, తను సింపుల్గా ఉన్నా నవ్వు కల ఉంటుంది, నువ్వు కావాలని ఏదో ఒకటి అంటావు పాపం అని అనగానే రిషి వెళ్ళి వేరే సింపుల్ డ్రెస్ వేసుకుని వచ్చాడు. విన్ని సునీత చూసి, ఏంట్రా నువ్వు కూడా, ఏమీ కాదులే అక్క, పెళ్ళికి బాగా రెడీ అవ్వచ్చు అని వెళ్ళిపోతాడు. ఎంగేజ్మెంట్ బాగా జరుగుతుంది కానీ కానుకలు భారీగా ఉన్నాయి. చాలా ప్రయత్నం చేసుకున్నారు. విమలా పిన్ని పైన పిండ్లకి 3 నెలలు టైం తీసుకుంటారు. అందరూ వెళ్ళిపోతారు. అందరూ టైడ్ అయ్యి రెస్ట్ తీసుకుంటా ఉంటాయి. వసుంధర ఇల్లంతా చెదురుతుంది. రిషి వసుని చూస్తూ ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడాడు. ఈవినింగ్ అందరూ వెళ్ళిపోతారు. రిషి వసుంధరని తీసుకుని సిటీకి వెళ్ళిపోతాడు. వాళ్ళు రీచ్ అయ్యేసరికి పొద్దున్న 6 అవుతుంది. తర్వాత రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్ని కలిసిన విషయం గుర్తొచ్చి జయకి కాల్ చేసి కలవాలని అనుకుని తన పనులు చేసుకుంటూ ఉంటుంది. ఈసారి తన వెంట సర్టిఫికేట్స్ తెచ్చుకొని పెట్టుకుంటుంది. ఆఫీసులో రిషి చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉండగా నిక్కి వచ్చి, ఏంటి సార్కి ఊరు వెళ్తే అసలు గుర్తుంటురామా మేము అని రిషి పక్కన కూర్చుని కూర్చుంది. రిషి నిక్కిని చూస్తూ నవ్వి, అదేమీ లేదు, చెప్పా కదా చెల్లి ఎంగేజ్మెంట్ అని కానీ నెక్స్ట్ మనదే కదా అని నిక్కి అంటుంది. ఒక్కసారిగా రిషికి పలుమారుతుంది. వెంటనే వాటర్ ఇస్తుంది. ఏమైందని అడగ్గా రిషి వెంటనే ఏమీ లేదు, వర్క్ చాలా ఉంది నిక్కి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని అనగానే నిక్కి వెళ్ళిపోతుంది. వర్క్ పూర్తి చేసుకుని వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది. బస్సు భయంగా రిషి దగ్గరికి వెళ్ళి, అది వంట చేశాను అని చెప్పింది. సరే చేస్తాను, ఇప్పుడు లేనిది కొత్తగా నువ్వు తిన్నావా అని అడుగుతాడు. వెంటనే లేదు ఇంకా అని అంటుంది. ఏమీ కారణం అని అడిగాడు చూస్తూ. ఏమీ లేదు, మీరు ఒకరోజు ఒకలా ఉంటున్నారు, నేను నిద్రపోతే హాయిగా పడుకున్నావా తిన్నావా అంటారు, నాకు అసలు ఎలా ఉండకూడదో అని అర్థం కావట్లేదు, తినాలా వెయిట్ చేయాలా అర్థం కావట్లేదు అని అనేసరికి రిషికి వసుంధర చూస్తే బాధేస్తుంది. వసు ఊర్లో తన ఫ్రెండ్ని కలిసిన విషయం అని చెప్తుంది. తను ఇచ్చిన అడ్రస్ చూపించి నేను తనని కలవాలి, ఎలా వెళ్ళాలి అని అడుగుతుంది. రిషి కూడా నేను ఆటో ఎక్కిస్తాను వెళ్ళు అని అనగానే వసుంధర సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పి అన్నీ సర్దేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రిషికి వసు చూస్తూ ఉంటే చాలా వసు పట్ల ఒక పక్క నిక్కి ఏమీ అర్థం కాక నిద్రపోతాడు. తెల్లవారుజామున రిషి రెడీ అయ్యి టైంలో వరకు వసు కూడా రెడీ అయ్యి ఉంటుంది. రిషి బెడ్రూమ్లో రెడీ రాగానే అడ్రస్ చూపిస్తుంది. రిషి అడ్రస్ చూసి ఇది దగ్గరే ఉంటుంది పద అని డోర్ లాక్ చేసి వెళ్తారు. నేను డ్రాప్ చేస్తా కూర్చో కారులో అని రిషి అనగానే వసు అంటుంది వద్దు అని, నేను ఆటోలో వస్తాను అని అనేసరికి రిషికి అంతకుముందు ఆటోలో వెళ్ళమన్నది గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది. ఏమీ అనలేక
సరే అని ఆటోని కార్ వెనకాల ఫాలో అవ్వమని చెప్పి జయ వాళ్ళ ఇంటికి దగ్గర ఆపుతాడు. ఆటో దిగి దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అండి అని రిటర్న్ రావడానికి అని అనేసరికి ఇది నా నెంబర్ కాల్ చేయి అనేసరికి దగ్గర ఫోన్ లేదని గుర్తు వచ్చి మీ ఫ్రెండ్ ఫోన్ నుండి చెయ్యి నేను పిక్ వచ్చి తీసుకుని వెళ్తాను అని వెళ్ళిపోతాడు. వసుంధర లోపలికి వెళ్ళగానే ఎదురుగా వచ్చి జయ రాగానే సర్ప్రైజ్ ఇచ్చావు, ఎప్పుడు వచ్చావు, ఎలా ఉన్నావే, రా కూర్చో అని కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చైతన్య వస్తారు. జయ వాళ్ళ హస్బెండ్ని పరిచయం చేస్తుంది. వసుకి జయ తన సర్టిఫికేట్ చూపిస్తుంది. ఫ్రెండ్ అయిన అజయ్కి ఫోన్ చేసి వసుంధర గురించి చెప్పి ఫోన్ కట్ చేసి వసు జయ దగ్గరికి వచ్చి వసుంధర రేపు నువ్వు ఈ అడ్రస్కి వెళ్ళి కలువు, నా ఫ్రెండ్ అజిత్ చూసుకుంటారు అని చెప్పి జయ నేను వెళ్ళొస్తాను ఆఫీస్కి అని చెప్పి బయలుదేరుతారు. వసుంధర ఆనందంగా జయని కౌగిలించుకుని చాలా థ్యాంక్స్ యా, నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసావు నువ్వు అని చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. ఈవినింగ్ వరకు ఇద్దరు ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూ సరదాగా జయ ఫోన్ తీసుకుని పొద్దున్న ఇచ్చిన నెంబర్కి డైల్ చేస్తుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే వసుంధరకి రిషి వాయిస్ కొత్తగా అనిపిస్తుంది. హలో అని అంటుంది. వసుంధర చెప్పు అని అనగానే మొహంలో సంతోషం వస్తుంది. ఈయనకి నా పేరు కూడా గుర్తుందా అని అవతలి పక్క హలో హలో అని ఉండగా వసు తెలుసుకుని హలో నా పని అయిపోయిందండి అని అనగానే రిషి సరే నేను 30 నిమిషాల్లో వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జయ వచ్చి ఎవరు అని అడుగుతుంది. ఏమన్నారు, పిక్ కూడా చేసుకుంటా అన్నారా, పర్వాలేదు అని వెటకారంగా అంటుంది. ఏమోనే జయ, ఊరు నుండి వచ్చిన దగ్గర నుంచి ఏమీ అనడం లేదు, అంతకు ముందు ఏది చేసినా ఏదో ఒకటి అనేవారు అని చెప్పి రిషి కోసం చేస్తూ ఉంటుంది. రిషి రాగానే జయ లోపలికి రమ్మని పిలుస్తుంది. వెళ్ళాలి అని పని ఉంది అని చెప్పి బయలుదేరుతారు. ఇక్కడ ఆటో కనబడకపోవడంతో వసు రిషితోనే వెళ్తుంది. ఇంటికి వెళ్ళగానే జరిగిందంతా విని ఆల్ ది బెస్ట్ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. వసు వంట చేసి రిషి రూమ్ లోకి వెళ్ళేసరికి నిక్కీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాడు. అది విని వసుంధర వెంటనే హాల్లోకి వచ్చేస్తుంది. రిషి వెంటనే కాల్ కట్ చేసి హాల్లోకి వచ్చి ఏంటి రోజు అని అడక్క అది వంట చేశాను అని చెప్పగానే సరే అని వచ్చి కూర్చుంటాడు. నువ్వు కూడా తిను అని అనగానే లేదు తర్వాత తింటాను అని అనగానే సరే అని చెప్పి తినేసి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. తెల్లవారే జామ పనులన్నీ పూర్తి చేసుకుని రెడీ అవుతుంది. ఆమెని కింద నుండి పై వరకు చూసి ఏంటి ఇలా చీరలో వెళ్తావా అని అనేసరికి నా దగ్గర ఇవే ఉన్నాయి అని అనగానే సరే నీ ఇష్టం అని చెప్పి కిందకి వస్తాడు. ఆటో వద్దు చాలా దూరం, నువ్వు వెళ్ళి ఆఫీస్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని అనగానే వసుంధర సరేనని ఎక్కి టెన్షన్ గా ఫీల్ అవుతుంది. రిషి చూసి వెంటనే టెన్షన్ గా ఉందా అని అడుగుతాడు. అవును అని అంటుంది. టెన్షన్ ఎందుకు, మీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఏ కదా రిఫర్ చేశారు అని తన ఫ్రెండ్ కదా, మరి ఎందుకు టెన్షన్ అవ్వకు అని అంటాడు. అది కాదు నాకు ఏమీ రాదు, ఊర్లో కొద్ది రోజులు చేశాను, ఇక్కడ ఎలా ఉంటుందో నాకు ఇంగ్లీష్ కూడా రాదు, ఏం చేస్తాను ఎలా చేస్తాను అని బాధపడుతుంది. రిషి కూడా వస్తుని చూసి ఇది కాకపోతే ఇంకొకటి, టెన్షన్ పడకు, కార్ ఆపి ఆఫీస్ ఇదే అని చెప్పగానే వసుంధర భయంగా ప్లీజ్ మీరు కూడా వస్తారా, నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది. నాకు కుదరదు, కష్టం, నువ్వు వెళ్ళు అనగానే ఆటో బుక్ చేసుకొస్తాను ఇంటికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోతాడు. వసుంధర భయంగా లోపలికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చైతన్య చెప్పినట్లుగా చెప్తుంది. అజిత్ సార్ని కలవాలని. వసుంధర కదా సార్ కాల్ చేశారు వస్తున్నారు ఇక్కడ కూర్చోండి అని చెప్తుంది. అలా కూర్చుని ఆఫీస్ చుట్టూ చూస్తుంది. ఆఫీస్ చాలా బాగుంది, ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసుంధర. అప్పుడే అజిత్ బ్లాక్ సూట్ లో హీరోలా నడుచుకుంటూ లోపలికి వస్తూ వసుంధరను కూర్చున్న వైపు ఒక లుక్ ఇస్తూ వసుంధర ఎటో చూస్తూ అజిత్ వచ్చింది గమనించలేదు. లోపల పెద్ద హాల్లో స్టాఫ్ అంటారు. హాల్లోని అనుకుని అజిత్ మీటింగ్ రూమ్ లో చాలా రూమ్స్ ఉంటాయి. అందరికీ మార్నింగ్ అని చెప్తూ తన క్యాబిన్ లో కూర్చుని కెమెరాలో వసుంధర చూస్తూ ఉంటాడు. చైతన్య పెళ్లిలో జయ పక్కన వసుంధరని చూసి ఇష్టపడతాడు. తర్వాత తనకి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తెలిసి
బాధపడతాడు. మళ్ళీ ఇప్పుడు చైతన్యనే ఫోన్ చేసి వసుంధర గురించి జరిగిందంతా చెప్పి జాబ్ కావాలని అడగగానే తన ఆఫీసులో ఖాళీ లేదు అని తెలిసి కూడా చైతన్యకి మాట ఇస్తాడు. వసుంధరని కొద్దిసేపు కెమెరాలో చూసి రిసెప్షన్ వారికి కాల్ చేసి వసుంధరని లోపలికి పంపండి అని చెప్పి వసుతో మొదటిసారి మాట్లాడబోతున్నందుకు తనకి పెళ్ళయిందని తెలిసి కూడా ఆమె గురించి జరిగిందంతా చైతన్య చెప్పడం ద్వారా మనసులో ఏదో ఒక ఉత్సాహం వస్తుంది. అజిత్కి వసుంధర డోర్ నాక్ చేసి లోపలికి టెన్షన్ అడుగుపెట్టి అజిత్ని చూస్తూ ఉంది. ప్లీజ్ కూర్చోండి అని అజిత్ అనగానే వసుంధర చైర్లో కూర్చుంటుంది. అజిత్ వసుని అలానే చూస్తూ ఉన్నాడు. వసు చీరలో చాలా అందంగా ఉంది అని అనుకుంటూ ఉండగానే సార్ అని పిలవడంతో ఈ లోకానికి వచ్చి వసుంధర చెప్పండి అనగానే సార్ నా సర్టిఫికేట్స్ అని అజిత్కి ఇస్తుంది. అజిత్ అన్నీ చూస్తూ ఉన్నాడు. మంచి మార్క్స్తో పాస్ అయింది వసుంధర. మీకు అకౌంట్స్లో కొంచెం అనుభవం ఉన్నట్టుంది కదా అని అడిగాడు అజిత్. సార్ నేను మా ఊర్లో ఉన్నప్పుడు చేశాను అని అంటుంది. ఓకే గుడ్. అదే నీకు ఏం పని అసైన్ చేయాలో అర్థం కావట్లేదు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ అని అనగానే బాధగా మారిపోతుంది. వసుంధరని చూసి నాకు పిఏగా చేయగలరా? ఎందుకంటే ఆడవాళ్ళ టైంకి సక్రమంగా అమర్చుతారు. నాకు బిజీ షెడ్యూల్ ఉంటుంది. మీరు దగ్గరుండి చూసుకోగలరా అనగానే సార్ నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు, నేను చేయలేను. ఏమో సార్ అని అంటుంది వసుంధర. ఇంగ్లీష్ అదే వస్తుంది, మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలానే సాఫ్ట్వేర్ పోస్ట్లో జాయిన్ అవ్వండి. ఈవినింగ్ టైంలో లోపు మీకు ట్రైనింగ్ పీరియడ్ అవుతుంది అని అన్నాడు అజిత్. ఓకే సార్, నేర్చుకుంటాను సార్. ఇప్పుడు జాయిన్ అవుతారు. మీ సాలరీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కావున మీరు బాగా చేయడానికి ట్రై చేయండి అని అన్నాడు అజిత్. థ్యాంక్ యూ సార్, నేను నెక్స్ట్ వీక్ జాయిన్ అవుతాను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది వసుంధర. అజిత్కి చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక బాస్ లాగా హ్యాండిల్ చేశాడు వసుంధరని. వసు బయటికి వచ్చి డోర్ బయటికి వచ్చేసరికి రిషి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళలేదా, అప్పటి నుండి ఇక్కడే ఉన్నారా అని అడిగింది. వెళ్ళాను, మళ్ళీ నీ దగ్గర ఫోన్ లేదని గుర్తువచ్చి వచ్చాను అని అన్నాడు. వసుంధర సంతోషంగా చాలా థ్యాంక్స్ అని చెప్పి జాబ్ వచ్చింది అని చెప్పింది. ఓహో కంగ్రాట్స్ అని సెకండ్ ఇచ్చాడు. వసుంధర కూడా నవ్వుతూ సెకండ్ ఇచ్చింది. సరే పద, ఇంటికి దగ్గర డ్రాప్ చేస్తాను అనగానే వద్దు, నాకు ఒక హాస్టల్ చూపిస్తారా ఇక్కడికి దగ్గరగా ఉండేది అనగానే రిషికి ఎందుకో మనసులో చిన్నగా బాధ స్టార్ట్ అయింది. నాకు సిటీ తెలియదు, కొంచెం దగ్గర ఉండి బెటర్ కదా అని వసుంధర. రిషి వెంటనే అవును బెటర్ అని అన్నాడు. వసుంధర మనసులో హాస్టల్ ఎందుకు, నేను డ్రాప్ చేస్తా కదా అని అంటాడేమో అన్న అసలు ఎలా అనిపించింది. స్టార్ట్ అయ్యారు ఇద్దరు. కొంచెం దూరం వెళ్ళగానే ఒక దగ్గర ఉన్నాడు, ఆగారు. ఎందుకని అడగ్గా ఎల్లుండి జాబ్ జాయిన్ అవుతున్నావు, డ్రెస్సెస్ తీసుకో అనగానే వద్దు, ఇప్పటికే నేను చాలా బాగుపడ్డాను, మీకు నాకు సాలరీ కూడా ఇంకా చెప్పలేరు, ఇవన్నీ వద్దు, ఉన్నవి సరిపోతాయి, తర్వాత చూద్దాం అని అనగానే రిషికి కోపం వచ్చి సరే నీ ఇష్టం, ఇలాంటి ముద్దులకి చెప్పలేము అని మనసులో అనుకుని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఉంటే హాస్టల్ చూడండి అని చెప్తుంది. ఈవినింగ్ వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. పైకి వచ్చి తన సామాన్లు అంత సర్దుకుంటుంది. ఒక బ్యాగ్లో ఒక పక్కన ఏంటి ఇలా ఉండబోతుంది నాకు అని మనసులో బాధపడుతూ పక్క ఏదైనా సరే నేను ముందుకు వెళ్ళాలి, నాకు అంటూ ఒక స్థానం ఏర్పరచుకోవాలి అని నేర్చుకోవాలి అనుకుంటున్నాను మనసులో అనుకుని ఈవినింగ్ రిషి రాగానే మళ్ళీ గుర్తు చేస్తుంది. రిషి కోపంగా వచ్చిన అంత సరదాగా ఉందా నీకు అని అంటాడు. వసు నీకు కోపంగా చూస్తూ వసుకి బాధ వేసి సార్ మీరే కదా దీనికి అంతటికి కారణం ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. రిషికి మళ్ళీ తను అలా అనకుండా ఉండాల్సింది అని రూమ్ దగ్గరికి వెళ్ళి సరే వెళ్దాం పదా అని అనేసరికి వసుంధర రిషికి కూడా వసు అంటే తెలియకుండానే ఇష్టం స్టార్ట్ అయ్యింది. ఇక హాస్టల్ చూస్తూ వెళుతున్నారు. ఏది నచ్చలేదు వసుకి. లాస్ట్ కి ఒక ఆఫీస్ దగ్గరలో ఒక హాస్టల్ నీట్ గా బాగుంది. అది చూసి ఓకే చెప్పి అడ్వాన్స్ ఇస్తారు. రేపు వచ్చి జాయిన్ అవుతాను అని చెప్పి వెళ్ళిపోతారు. ఏమీ మాట్లాడలేదు.
చాలా లేట్ అయింది కదా! ఇప్పుడు ఏమి వంట చేస్తావు? వద్దు అని బయట ఆగి ఫుడ్ ఆర్డర్ చేసి తీసుకువెళ్లారు. ఇద్దరు కలుస్తున్నారు. వసుంధర అడిగింది. ఒకవేళ అత్తమ్మ వాళ్ళు అడిగితే ఏం చెప్తారు? అని రిషి దగ్గర సమాధానం లేదు. ఏమీ లేదు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని అన్నాడు. వసుంధరలో జాబ్ వచ్చిందని, కొత్త కాబట్టి అందులో కొత్త కోర్స్ నేర్చుకోవాలి కాబట్టి హాస్టల్‌లో ఉంటుంది అని చెప్పండి అని వసుంధర చెప్పింది. వసుంధర నీకిష్టం లేదు వెళ్ళడం అని అడిగాడు. నాకంటూ ఏ ఇష్టాలు లేవు. నా చేతిలో ఏమీ లేదు. ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అని. బాయ్ గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఏడుస్తూ రిషికి ఏం చేయాలో తెలియక తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. తెల్లారుజామున లేచి రెడీ అవుతుంది. ఇద్దరూ కలిసి బయలుదేరారు. హాస్టల్ దగ్గర చెప్పేసి కొత్త ఫోన్ చేతికిచ్చి నా నంబర్ సేవ్ చేశాను. ఏం అవసరం వచ్చినా ఫోన్ చెయ్యి అని అనగానే వసు ఏదో చెప్పబోతూ ఉంటే, ఈ ఫోన్ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన పర్లేదు. ఇది నీకోసమే అని చెప్పగానే ఫోన్ తీసుకుంటుంది.